నేను చాలా అమాయకుని సార్, నాకేం తెలియదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్టిగేట్ అంటే తప్పు చేయించడానికి రెచ్చగొట్టడం. నేను ఎడ్జ్ లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా, ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్జ్ లో ఉండడం అంటే ఆన్ ఎడ్జ్ అంటే చాలా టెన్షన్ లో చిరాకుగా ఉండడం. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటే మానవత్వ దృక్పథాలు అంటే మానవత్వ కారణాలు. అన్కంట్రోలబుల్ క్రౌడ్ అవుట్ సైడ్ ద థియేటర్, యూ హ్యావ్ టు ప్లీజ్ వెకేట్. ఫ్రెండ్స్ ఇక్కడ వెకేట్ అంటే ఖాళీ చేయడం. I said 100% okay. No police personnel, nobody ever told me. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనల్ అంటే సిబ్బంది, పోలీస్ పర్సనల్, పోలీస్ సిబ్బంది. You know, the lady died, an accident happened in a stampede. ఫ్రెండ్స్ తొక్కిసలాట అని ఇంగ్లీష్ లో స్టాంపీడ్ అంటారు. Not stampede, sorry. An accident happened in that suffocation. ఫ్రెండ్స్ ఇక్కడ సఫోకేట్ అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం. Once next day I came to know, then I told all my close associates. ఫ్రెండ్స్ ఇక్కడ అసోసియేట్స్ అంటే కూడా ఉండేవారు. You know, from a legal standpoint, I couldn't visit them. ఫ్రెండ్స్ ఇక్కడ స్టాండ్ పాయింట్ అంటే దృష్టికోణం. మన జనరల్ గా అంటాం కదా పాయింట్ ఆఫ్ వ్యూ అని, అలాగా ఆ యాంగిల్ లో చూస్తే, ఆ పరంగా చూస్తే, అలా చూస్తే అంటాం కదా అలాగా. From a legal standpoint, న్యాయపరంగా చూస్తే. I immediately wanted to see them. They said no, last night you went to the theater, there was a chaos. If you come to the hospital now, it will be a chaos. ఫ్రెండ్స్ ఇక్కడ కేయాస్ అంటే గందరగోళం. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఫ్రెండ్స్ ఇక్కడ రిచువల్స్ అంటే ఆచారాలు సాంప్రదాయాలు. ఇక్కడ రిచువల్స్ అంటే అంత్యక్రియలు, మూడొద్దులు దినాలు, వీటిని ఉద్దేశించి అన్నారు.